హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పికాక్ సెంటర్ క్లిప్ చూపించబోతున్నాను. అలాగే ఈ క్లిప్కి నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేసినా కూడా చెప్తాను. అండ్ క్లిప్ మేకింగ్ వీడియో కూడా కొంచెం చూపిస్తాను. యాక్చువల్లీ ఫుల్ వీడియో తీద్దామని అనుకున్నా, బట్ కెమెరా ఆన్ చేశాను కానీ రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. సారీ గాయ్స్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. మెటీరియల్ వచ్చేసి అవుట్లైన్ కోసం జర్దోసి, మిడిల్లో షుగర్ బీట్స్ అండ్ వైట్ కలర్ డ్రాప్ అండ్ గోల్డ్ కలర్ డ్రాప్ కుందన్స్ యూజ్ చేశాను. అలాగే 3mm రౌండ్ సెరామిక్ గోల్డ్ B7000 గ్లూ, జర్కన్ వైట్ స్టోన్స్ అండ్ లాస్ట్ వన్ పర్ల్ లింక్ చైన్ అండ్ గోల్డ్ బాల్ చైన్ అనమాట. ఇవి నేను యూజ్ చేసిన మెటీరియల్. పికాక్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి OHP షీట్ మీద పికాక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత అవుట్లైన్ మీద B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. అంటే చాలామందికి జర్దోసిని ఎలా యూజ్ చేయాలో తెలియదు. జర్దోసి అనేది చాలా నీట్గా పెట్టాలి. అంటే కొంతమంది ఏంటంటే కట్ అయిన జర్దోసి పెడతారు, ఇంకొంతమంది ఏంటంటే జర్దోసిని సాగదీసి పెడతారు అనమాట. అట్లా అస్సలు సాగదీయకూడదు. అలా చేస్తే ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు. అలా పెట్టడం వల్ల పికాక్ని మనం ఎంత బాగా చేసినా సరే, ఎన్ని కుందన్స్ యూజ్ చేసినా సరే, చూడడానికి మాత్రం ఫినిషింగ్ అస్సలు బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి నెమలి పించం అనమాట. నెమలి పించం ప్లేస్లో నేను గోల్డ్ డ్రాప్ కుందన్స్ యూజ్ చేశాను. వాటి మొత్తం అంటే నెమలి మెడ అండ్ నెమలి పించంకి గ్యాప్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో నేను వైట్ డ్రాప్ కుందన్స్ని యూజ్ చేశాను. లాస్ట్ పికాక్ మొత్తాన్ని షుగర్ బీట్స్తో ఫుల్గా నింపేసాను అనమాట. అంటే గ్యాప్ లేకుండా ఫుల్గా పెట్టేశాను. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి నెమలి పింఛం దగ్గర హైలైట్ చేయడానికి జర్కన్ స్టోన్స్ యూజ్ చేశాను, వైట్ కలర్వి అవి కూడా. ఇప్పుడు ఇంకా సెంటర్ క్లిప్కి B7000 గ్లూ అప్లై చేసి పర్ల్ లింక్ చైన్ 2 లైన్స్ వచ్చేలాగా, మిడిల్లో బాల్ చైన్ వచ్చేలాగా, గోల్డ్ బాల్ చైన్ అనమాట అది వచ్చేలాగా లెంత్ మొత్తం చూసుకొని సెట్ చేసుకున్నాను. పికాక్ అయితే రెడీ అయిపోయింది. పికాక్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ పికాక్ని సెంటర్ క్లిప్ లాగానే కాకుండా బ్యాంగిల్స్ లాగాను, శారీ పిన్స్, బ్రోచ్ పిన్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. పికాక్ బ్యాంగిల్స్ కూడా చేశాను, అది కూడా నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాను. అండ్ మీకు బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, ఇన్విజిబుల్ చైన్స్ ఆల్ కస్టమైజేషన్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ నాకు DM చేయండి. అండ్ మీకు చూపించడం కోసం ఒకసారి నేను నా హెయిర్కి సెంటర్ క్లిప్ని పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.